Good morning to one and all. Welcome to English online classes. This is D.V. Ramanmurthy, Principal and English Faculty of Padmavati Degree College. Today, we will talk about third sem English text grammar. ఓకే, ఈరోజు మనకి టెక్స్ట్ గ్రామర్ చెప్పాలి కాబట్టి ఈ టెక్స్ట్ గ్రామర్లో మన 5 మార్క్స్లో ఉండేటటువంటి టాపిక్ అది సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు, వాక్యాల్లో విభజన. దీన్నే 3 రకాలుగా చేశారు. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని కూడా అంటారు. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ 3 రకాలు. అంటే ఒక సింపుల్లోని ఇస్తే కాంపౌండ్ లేదా కాంప్లెక్స్లో మార్చాలి, లేదా కాంప్లెక్స్లోని ఇస్తే కాంపౌండ్ సింపుల్లో మార్చాలి, లేదా కాంపౌండ్లోని ఇస్తే సింపుల్ కాంప్లెక్స్లో మార్చాలి. ఇలాంటివి 5 సెంటెన్స్ ఉంటాయి, 5 మార్క్స్ మనకి ఇంగ్లీష్లో. ఓకే, ఈ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏమిటి? సింథసిస్ ఈజ్ టు కంబైన్ 2 or more సెంటెన్సెస్ ఇంటూ ఏ సింగిల్ సెంటెన్స్. సింథసిస్ అంటే ఏంటంటే 2 లేదా 3 వాక్యాల్ని ఒకే వాక్యంలో కలిపి రాయాలి. ఈ ఒకే వాక్యంలో కలిపి రాయాలంటే తప్పనిసరిగా మనకి ఏమిటి ఉపయోగపడుతుంది అంటే కంజంక్షన్స్ అవసరం. అయితే ఈ సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ని 3 రకాలు విభజించారు. ఏంటి? సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ ఆర్ కాంప్లెక్స్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఏమిటి? ఏ సింపుల్ సెంటెన్స్ హ్యాస్ ఓన్లీ 1 ఫినిట్ వెర్బ్. సింపుల్ సెంటెన్స్లో ఒకే ఒక మెయిన్ వెర్బ్తో ఉండే వాక్యం ఉంటుంది. అంటే సింపుల్ సెంటెన్స్ ఈజ్ ఏ మెయిన్ క్లాజ్. అయితే క్లాజులు అంటే ఏంటి అని చెప్పాలి. హీ ఈజ్ ఎ బాయ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈజ్ అన్నది ఇక్కడ ఒకే ఒక వెర్బ్. ఇది సింపుల్ సెంటెన్స్, ఒకే ఒక మెయిన్ వెర్బ్తో ఉండే వాక్యం, పూర్తి అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒకే వాక్యం ఉంది ఇక్కడ. అలాగే కాంపౌండ్ సెంటెన్స్కి మనం వచ్చాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఈ కాంపౌండ్ సెంటెన్స్ కంటైన్ 2 or more మెయిన్ క్లాజెస్. కాంపౌండ్ ఇక్కడ సింపుల్ సెంటెన్స్లో ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటే కాంపౌండ్ సెంటెన్స్లో 2 లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజులు ఉంటాయి. దీనిలో సబార్డినేట్ క్లాజ్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఉండాలని లేదు రూల్, ఎక్కడ ఉండకూడదని కూడా రూల్ లేదు, ఏదైనా పర్వాలేదు. దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఇక మ్యాన్ థింగ్స్ దట్ యానిమల్స్ కెనాట్. చూసారు, ఇక్కడ మ్యాన్ థింగ్స్ అన్నది ఒక మెయిన్ క్లాసు, యానిమల్స్ కెనాట్, యానిమల్స్ మనుషులు ఆలోచించినట్టు జంతువులు ఆలోచించలేవు అన్న వాక్యాన్ని ఇక్కడ దట్ అనే కంజంక్షన్తో కలిపి 2 మెయిన్ క్లాజులుగా తయారు చేసాం. దీన్ని మెయిన్ క్లాజ్ అంటాం. ఇక 2 మెయిన్ క్లాజులు దీనిలో ఉన్నాయి కాబట్టి ఇదే సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్. ఇక థర్డ్ వన్ ఈజ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాస్ 1 మెయిన్ క్లాజ్ అండ్ 1 or more సబార్డినేట్ క్లాజెస్. ఇక కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో తప్పనిసరి ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి. ఒకటైనా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైన సబార్డినేట్ క్లాజులు ఉండొచ్చు, కానీ మెయిన్ క్లాజ్ మాత్రం ఒకటి ఉండాలి. సబార్డినేట్ క్లాజ్ తప్పనిసరిగా ఒకటి ఉండాలి. మెయిన్ క్లాజ్ ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు, సబార్డినేట్ క్లాజ్లు ఒకటి కంటే ఎక్కువైనా ఉండొచ్చు. దాని ఎగ్జాంపుల్, ఇఫ్ యూ స్టడీ హార్డ్, నువ్వు కష్టపడి చదివినట్టయితే యూ విల్ పాస్, నీవు పరీక్ష పాస్ అవుతావు. ఇఫ్ యూ స్టడీ హార్డ్ ఇది సబార్డినేట్ క్లాజ్ అంటాం, యూ విల్ పాస్ అనేది మెయిన్ క్లాజ్. అయితే ఈ క్లాజులు అంటే ఏంటి? ఇంతవరకు మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు అని నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. ఈ క్లాజులు అంటే ఏంటి? క్లాజ్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని తెలియజేసినా, అర్థాన్ని పూర్తిగా తెలియజేయకపోయినా దాన్ని క్లాజ్ అంటాం. అయితే పూర్తి అర్థాన్ని తెలియజేయకపోవడం అంటే ఏంటి? పూర్తి అర్థాన్ని తెలియజేయడం అంటే ఏంటి అంటే ఒక వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని తెలియజేయకపోతే, ఇది ఒకటి ఇక్కడ రాసాం సబార్డినేట్ క్లాజ్ అని. ఒక వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని తెలియజేయకపోతే దాన్ని తప్పనిసరిగా ఏ క్లాజ్ అంటాం? సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఒక వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని తెలియజేస్తే దాన్ని ఏ క్లాజ్ అంటాం? మెయిన్ క్లాజ్ అంటాం. అయితే తప్పనిసరిగా ఈ కండిషన్స్లో ఈ సింపుల్ అండ్ కాంపౌండ్ సెంటెన్స్లో సబార్డినేట్ క్లాజ్ అండ్ మెయిన్ క్లాజ్లు ఉంటాయి. కండిషన్స్లో కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్లోనూ సబార్డినేట్ క్లాజ్, మెయిన్ క్లాజ్ 2 తప్పనిసరిగా అవసరం ఉంటుంటుంది మనకి. అయితే ఈ సబార్డినేట్ క్లాజ్కే మనకు పేరు ఉంది, ఏంటంటే డిపెండెంట్ క్లాజ్. అంటే తప్పనిసరిగా ఇంకొక వాక్యంపై ఈ వాక్యం ఆధారపడి ఉంటుంది. పూర్తి అర్థం తెలియచేయదు కాబట్టి పూర్తి అర్థం తెలియజేసే వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ పూర్తి అర్థం తెలియజేసే వాక్యం ఏంటి? మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే పూర్తి అర్థాన్ని తెలియజేస్తుంది, సబార్డినేట్ క్లాజ్ అంటే పూర్తి అర్థాన్ని తెలియజేయదు.
పూర్తి అర్థాన్ని తెలియజేయదు కాబట్టి ఈ సబార్డినేట్ క్లాజ్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం, ఆధారపడి ఉంటుంది. మెయిన్ క్లాజ్లో ఏంటంటాం అంటే ఇండిపెండెంట్ క్లాజ్, స్వతంత్రంగా ఉంటుంది, దేని మీద ఆధారపడకుండా వాక్యం ఉంటుంది కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. ఇక చూడండి, హీ ఈజ్ ఎ బాయ్, అతడు ఒక బాలుడు, ఇది దేని మీద ఆధారపడి ఉండలేదు. ఇక లాస్ట్కి వచ్చేటప్పుడు చూడండి సబార్డినేట్ క్లాజ్, ఇఫ్ యూ స్టడీ హార్డ్, నీవు కష్టపడి చదివినట్టయితే ఏంటి, పూర్తి వాక్యం అవ్వలేదు, అప్పుడు రెండో క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. అదే ఇప్పుడు ఇఫ్ యూ స్టడీ హార్డ్ అన్నది సబార్డినేట్ క్లాజ్, పూర్తి అర్థం తెలియచేయలేదు కాబట్టి యూ విల్ పాస్, నువ్వు కష్టపడి చదివినట్టయితే నువ్వు పరీక్షలో పాస్ అవుతావు. నీవు పరీక్షలో పాస్ అవుతావు అన్నది దేని మీద ఆధారపడలేదు. నువ్వు కష్టపడి చదివినట్టయితే, ఇఫ్ యూ స్టడీ హార్డ్, నువ్వు కష్టపడి చదివినట్టయితే అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది, నీవు పరీక్ష పాస్ అవుతావు అనే మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి యూ విల్ పాస్ అన్నది మెయిన్ క్లాజు, ఇఫ్ యూ స్టడీ హార్డ్ అనేది సబార్డినేట్ క్లాజ్. ఎప్పుడు ఒక వాక్యం పూర్తి అర్థం రావాలంటే సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది, మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్లో క్లాజులు అలాగే ప్రేజులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పుకుంటే మీకు ఏమీ అర్థం కాదు కాబట్టి డైరెక్ట్గా నేను మోడల్లోనికి వచ్చేస్తున్నాను. సింపుల్ సెంటెన్స్ అంటే ఒకే ఒక మెయిన్ క్లాజ్తో యాడ్జెక్టివ్ను కలిగి ఉంటుంది. యాడ్జెక్టివ్ అంటే విశేషణం కలిగి ఉంటుంది. ఈ విశేషణం అన్నది మనం ఎలా చెప్పగలము, ఎక్కడ ఉంటుంది విశేషణం అంటే సబ్జెక్ట్లోనైనా ఉండొచ్చు, ఆబ్జెక్ట్లోనైనా ఉండొచ్చు. ఇక్కడ తీసుకుంటే ఈ సెంటెన్స్లో మనం తీసుకుంటే ఐ అన్నది సబ్జెక్ట్ అయితే సా అన్నది వెర్బు, ఏ బ్యూటిఫుల్ గర్ల్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఏకి గర్ల్కి మధ్యన బ్యూటిఫుల్ అనే పదం ఉంది కాబట్టి బ్యూటిఫుల్ అనేది ఏంటి నేను ఎల్లోలోను పెట్టాను కాబట్టి ఇది యాడ్జెక్టివ్. అంటే జనరల్గా ఇలాంటి సెంటెన్స్లో ఆబ్జెక్ట్లో కానీ సబ్జెక్ట్లో కానీ యాడ్జెక్టివ్ ఎక్కడ ఉంటుందంటే ఏ, యాన్, ది ప్లస్ నౌన్, ఒక నామవాచకం. ఇక్కడ గర్ల్ అన్నది నౌను, ఇక్కడ ఏ ఆర్టికల్, ఈ రెండింటి మధ్యన ఉన్నది ఇక్కడ ఏంటి యాడ్జెక్టివ్. ఇది ఒక సెంటెన్స్, ఐ సా ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఇది ఒక సెంటెన్స్ కాబట్టి ఇది ఒక మెయిన్ క్లాజ్. దీన్నే ఒకే ఒక మెయిన్ క్లాజ్తో ఉండే సెంటెన్స్ ఏంటన్నాం, సింపుల్ సెంటెన్స్ అన్నాం. ఈ మెయిన్ క్లాజ్లో మనకు వచ్చేది ఏంటి యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఆబ్జెక్ట్లోనే వచ్చింది కదా సబ్జెక్ట్లో రాకూడదా, సబ్జెక్ట్లోనూ వస్తుంది, అది ఎలా ఉంటుందో వాక్యాలు చెప్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఆబ్జెక్ట్లో వచ్చిన వాక్యం తీసుకున్నాం. ఇక దీనిలోని ఇలాగొచ్చే ఈ సెంటెన్స్ని కాంపౌండ్లో చేయాలంటే ఖచ్చితంగా మనం ఏంటి ఉపయోగించాలంటే అండ్ అనే కంజంక్షన్ ఉపయోగించి ఈ ఒక్క మెయిన్ క్లాజ్ని రెండు మెయిన్ క్లాజులు చేసేయాలి. ఎలాగ ఈ రెండు మెయిన్ క్లాజులు ఎలా చేయాలి ఏంటి అని తీసుకుంటే ఇక్కడ ఏదైతే మనకి యాడ్జెక్టివ్ ఉందో ఆ యాడ్జెక్టివ్ను పక్కన పెట్టేసి మిగతా సెంటెన్స్ని మనం రాసేస్తున్నాం. ఏంటది, ఐ సా ఏ గర్ల్. చూడండి ఇక్కడ రాశాను ఐ సా ఏ గర్ల్. కంజంక్షన్ ఏంటి పెట్టాలని చెప్పాను, ఎండ్. ఎండ్ అని పెట్టిన తర్వాత మనకి మిగిలిపోయింది బ్యూటిఫుల్ ఒక్క పదమే. దీన్ని ఒక సెంటెన్స్ ఫ్రేమింగ్లో చేసుకోవాలి, ఒక సెంటెన్స్ రూపంలో తెచ్చుకోవాలి. ఈ సెంటెన్స్ రూపంలో తేవాలంటే ఎవరిని చూసాం, ఐ సా ఏ గర్ల్ అంటే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని రావాలి. ఎవరిని చూసాం, గర్ల్. గర్ల్ అంటే హీ ఫ్యామిలీయా సీ ఫ్యామిలీయా, మగవాళ్ళైతే హీ ఫ్యామిలీ, ఆడవాళ్ళైతే షీ ఫ్యామిలీ. ఈ గర్ల్ అనేది ఏకవచనం, ఒక బాలిక కాబట్టి ఏ ఫ్యామిలీకి చెందుతుంది, షీ ఫ్యామిలీకి చెందుతుంది ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ ఫ్యామిలీకి చెందుతుందో తీసుకొని అక్కడ సబ్జెక్ట్ ఆ ఫ్యామిలీకి సంబంధించి రాయాలి. ఈ గర్ల్ అనేది లేడీకి సంబంధిస్తుంది కాబట్టి షీ అని రాసాం. గర్ల్స్ అని ఒకవేళ వచ్చింది అనుకోండి మీకు డౌట్ రావచ్చు, దే. బాయ్ అండ్ గర్ల్ అని వచ్చింది అనుకోండి అప్పుడు కూడా దే. ప్లోరల్ అయితే దే, సింగులర్ అయితే ఇక్కడ బాయ్ అయితే ఐ సా ఏ బాయ్ అని అన్నాం అనుకోండి అప్పుడు ఇక్కడ ఏంటి వస్తుంది, హీ. అంటే ఇక్కడ నౌన్ అనేది మగవాళ్ళ పేర్లు చెప్తే హీ వస్తుంది సింగులర్లోనే ఉంటే, ఆడవాళ్ళ పేర్లు సింగులర్లోనే వస్తే షీ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ గర్ల్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేశాను నేను, షీ అని చేశాను. మరి ఎండ్ అని పెట్టిన తర్వాత ఇక్కడ సెంటెన్స్ అవ్వాలి కదా, సెంటెన్స్ అవ్వాలంటే ఏంటి అవ్వాలి, ఇక్కడలాగా సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఉండాలి. మనకు సబ్జెక్ట్ వచ్చింది, ఈ సబ్జెక్ట్ దేన్ని బేస్ చేసుకొని ఎండ్కి ముందుండే వాక్యంలో ఉన్న ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ సబ్జెక్ట్ షీ చేసాం. మరి చేసిన తర్వాత ఇక్కడ వెర్బ్ రావాలి కదా, వెర్బ్ ఏంటి డిసైడ్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ సా అని ఉంది వెర్బ్, ఇక్కడ సబ్జెక్ట్ అయ్యి అయితే సా అనేది వెర్బ్ ఉంది, మరి సా అన్నది ఇక్కడ రాయలేం కదా. అప్పుడు ఈ సా అనే వెర్బు ఏ టెన్స్లో ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఉండే వెర్బు సి అని ఉంది అనుకోండి ప్రెజెంట్ టెన్స్, అప్పుడు ఈజ్ అని మనం ఉపయోగించాలి. సా అన్నది ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి ఏంటి ఉపయోగిస్తాం, వజ్. అంటే షీ అన్నది గర్ని బేస్ చేసుకొని చేసాం, వజ్ అన్నది దేన్ని బేస్ చేసుకొని చేసాం, ఇక్కడ సా అనేటటువంటి వెర్బ్ని బేస్ చేసుకొని
వాజ్ చేసాం. మిగిలిపోయింది ఏది మనం పక్క పెట్టాము, బ్యూటిఫుల్ అనే పదాన్ని పక్కన పెట్టాం కాబట్టి ఆ బ్యూటిఫుల్ పక్కన ఇలా తెచ్చి ఇక్కడ రాస్తాం. చూసారా నేను చెప్పిన వాక్యం అలాగే చేశాను. ఇప్పుడు ఐ సా ఏ బ్యూటిఫుల్ గర్ల్ అనేది సింపుల్ సెంటెన్స్లో ఉంటే దాన్ని కాంపౌండ్లో మార్చేటప్పుడు నేనేం చేశాను, ఈ బ్యూటిఫుల్ ఏ కానీ యాన్ కానీ ది కానీ ప్లస్ నౌన్కి మధ్యన ఉండేది యాడ్జెక్టివ్ అని చెప్పాను, గుర్తుంచుకోండి. ఆ యాడ్జెక్టివ్ని పక్కన తీసి మిగతా సెంటెన్స్ పూర్తి రాసేస్తాం. అంటే ఏంటి, ఐ సా ఏ గర్ల్, కంజంక్షన్ ఏంటి పెట్టాలి, ఎండ్ అని పెట్టాం. మళ్ళీ ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ అనే ఒక యాడ్జెక్టివ్ని తీసుకొని మన ఒక వాక్యం ఫ్రేమ్ చేయాలి, ఒక మెయిన్ క్లాస్ చేయాలి. మెయిన్ క్లాస్ చేయాలంటే ఏం చెప్పాను, ఇక్కడ ఆబ్జెక్ట్లో ఏదైతే ఉందో ఐ అన్నది సబ్జెక్ట్ అయితే, సా అన్నది వెర్బ్ అయితే, ఏ గర్ల్ అన్నది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ఏ గర్ల్ అన్నది ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని, ఈ నౌన్ బేస్ చేసుకొని, ఇది సింగులర్ అయితే హీ కానీ షీ కానీ, జంతువులైతే ఇట్, మగవాళ్ళైతే హీ, ఆడవాళ్ళైతే షీ, ఏకవచనాలు అయితే. అలాగే బహువచనం ఉంటే దే అని పెట్టాలి. ఏ గర్ల్ అంటే ఒక బాలిక, లేడీ గురించి చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఏంటి రావాలి, షీ ఫ్యామిలీ రావాలి కాబట్టి షీ అని రాసాం. ఇక్కడ ఈజ్ వజ్ ఈ రెండిట్లో ఏంటి రావాలి, ఏంటి రావాలి అనేది చూడాలంటే మళ్ళీ మొదటి వాక్యంలో ఉండే వెర్బ్కి వెళ్ళాలి. వెర్బ్ ఈ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఈజ్, పాస్ట్ టెన్స్లో ఉంటే వజ్. కాబట్టి ఇక్కడ ఏంటి ఉపయోగించాను, వజ్ అని ఉపయోగించాను. ఏంటి మనం పక్కన పెట్టాము, బ్యూటిఫుల్ అనే పదాన్ని పక్కన పెట్టాము కాబట్టి ఆ బ్యూటిఫుల్ ఇక్కడ రాసాం. అంటే ఇక్కడ రెండు మెయిన్ క్లాజులు అయిపోయింది. ఏంటి, ఐ సా ఏ బ్యూటిఫుల్ గర్ల్ అనేది నేను ఒక మెయిన్ క్లాజ్ని రెండు మెయిన్ క్లాజులు చేశాను. అది ఏ కంజంక్షన్ ఉపయోగించి, ఎండ్ అనే కంజంక్షన్ ఉపయోగించి. ఎలా చేశాను, ఐ సా ఏ గర్ల్ అండ్ షీ వాజ్ బ్యూటిఫుల్. ఓకేనా, ఈజ్ అనకూడదు, అందుకే ఎల్లో మార్క్ పెట్టాను, వాజ్ బ్యూటిఫుల్ అని చేశాను. ఓకే, ఇదే సెంటెన్స్ అయిపోయింది, మనకి కాంపౌండ్ సెంటెన్స్ అయిపోయింది. ఇక మనకి దేనికి రావాలి, కాంప్లెక్స్కి రావాలి. కాంప్లెక్స్లోనంటే మనం రెండు పదాలని కంజంక్షన్స్ ఉపయోగిస్తాం. అదేంటి, హూ కానీ విచ్ కానీ. వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు హూ, వస్తువులు ప్రాణం లేని వాటివి, వస్తువులు జంతువులు ఏవైనా చెప్పేటప్పుడు విచ్. గుర్తుంచుకోండి, వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు హూ, వస్తువులు లేదా జంతువుల్ని ఇలాంటి వాటిని గురించి చెప్పేటప్పుడు విచ్. ఈ వ్యక్త, వస్తువా, జంతువా అన్నది దీనిలో నుండి ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఉంటుందని చెప్పాను. ఈ గర్ల్ ఇది వస్తువు, వ్యక్తి హూ. ఐ సా ఏ స్నేక్, బిగ్ స్నేక్ అన్నాను అనుకోండి, అక్కడ బిగ్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి ఏంటి వచ్చింది, ఏ స్నేక్ అని వచ్చింది. ఏ స్నేక్ అన్నది ఏంటి, జంతువు. అప్పుడు హూ రాదు, ఏంటి వస్తుంది, విచ్. అది జాగ్రత్త చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్లో ఉన్నది సింపుల్ సెంటెన్స్లో తీసుకొని మనం కాంప్లెక్స్ చేయాలంటే ఏం చేస్తాం, ఇంతకు ముందులాగే యాడ్జెక్టివ్ని పక్కన పెట్టేసి మొదటి సెంటెన్స్ని రాసేస్తాం, ఐ సా ఏ గర్ల్. ఇక్కడ రాసినట్టే ఇక్కడ కూడా అలాగే రాసేస్తాం, ఐ సా ఏ గర్ల్. ఇప్పుడు దీనిలో కాంపౌండ్ అయితే ఏంటి కంజంక్షన్ పెట్టినాం, ఎండ్. కానీ ఇదే సెంటెన్స్ కాంపౌండ్ రాస్తే ఎండ్ అని పెట్టాం. ఇదే సెంటెన్స్ మనం కాంప్లెక్స్లో రాయాలనుకోండి, ఎండ్కి బదులుగా ఏంటి పెట్టాలి, విచ్ కానీ హూ కానీ పెట్టాలి. ఏంటి పెట్టాలన్నది మీకు ఎక్కడ చెప్పాను, ఇక్కడ ఉండేటటువంటి ఆబ్జెక్ట్ మీద బేస్ అయి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఏంటి, ఏ గర్ల్, ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఇది వ్యక్తుల గురించి చెప్తుంది కాబట్టి తప్పనిసరిగా మనం ఏం పెట్టాలి, హూ అనేదే పెట్టాలి, విచ్ అని పెట్టడానికి వీల్లేదు. పెట్టేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఆల్రెడీ ఇక్కడ హూ కానీ విచ్ కానీ పెట్టేటప్పుడు మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ని రాయక్కర్లేదు, షీ కానీ ఇవి రాయక్కర్లేదు. హూ అని పెట్టేసామంటే ఇక్కడ షీ అని చూడండి, ఇదే ఈ సెంటెన్స్లోనూ హూ అని పెట్టాం. పెట్టేసిన తర్వాత మనకు మిగిలిపోయింది ఏంటి, హూ అని వచ్చింది కాబట్టి హూ అని వస్తే మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ రాయనవసరం లేదు కాబట్టి ఏంటి రాయాలి, వెర్బ్ కానీ వెర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ రాయాలి. వెర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్ రాయాలి. వెర్బ్ ఏంటి అంటే మళ్ళీ ఇంతకు ముందులాగే సా అన్నది పాస్ట్ టెన్స్ కాబట్టి ఏంటి రాస్తున్నాం, వాజ్. మిగిలిపోయింది ఏంటి, యాడ్జెక్టివ్ బ్యూటిఫుల్. అంటే సేమ్ సింపుల్ సెంటెన్స్లో తీసుకుంటే సింపుల్ని కాంపౌండ్లో ఎలా చేసాం చెప్పాను, ఐ సా ఏ గర్ల్. సేమ్ కాంప్లెక్స్ చేసేటప్పుడు కూడా ఐ సా ఏ గర్లే తీస్తాం, అంటే బ్యూటిఫుల్ తీస్తాం. కాంపౌండ్ చేసేటప్పుడు ఐ సా ఏ గర్ల్ అని చేసి ఏంటి పెట్టాను, ఎండ్ అని పెట్టాను. అలాగే కాంప్లెక్స్లో చేసేటప్పుడు ఐ సా ఏ గర్ల్ అని పెట్టి హూ కానీ విచ్ కానీ పెట్టాలి. హూ ఎప్పుడు వ్యక్తులు అయితే, విచ్ అన్నది వస్తువులు లేదా జంతువులు అయితే. అది దేని మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను, ఆబ్జెక్ట్ మీద. ఓకే, అలా పెట్టిన తర్వాత ఇక్కడ కాంపౌండ్ అయితే తప్పనిసరిగా సబ్జెక్ట్ రాయాలి. ఆ సబ్జెక్ట్ దేని బేస్ చేసుకుని ఉండాలి, ఆబ్జెక్ట్ షీ అని రాసాం. తర్వాత వెర్బ్ రాయాలి. వెర్బ్ ఏంటి, ఈజ్ కానీ వాజ్ కానీ ఉపయోగిస్తాం. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి వాజ్ అని ఉపయోగించాం, ఎందుకు షీ అన్నది ఏకవచనం కాబట్టి.
ఇది బహువచనం అయితే వర్ అని వచ్చును, ఇది ఏకవచనం కాబట్టి వజ్ అని వచ్చింది. యాడ్జెక్టివ్ ఏంటి మిగిలిపోయింది బ్యూటిఫుల్. సేమ్ ఇదే సెంటెన్స్ని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నాను. ఐ సా ఏ గర్ల్, బ్యూటిఫుల్ పక్క తీసాను. గర్ల్ అంటున్నాం కాబట్టి వ్యక్తి కాబట్టి హూ అని పెట్టాను, విచ్ అని పెట్టలేదు. పెట్టిన తర్వాత ఇక్కడ మిగిలిపోయింది ఏంటి బ్యూటిఫుల్, దీన్ని బేస్ చేసుకుని చేయాలి కాబట్టి విచ్ హూ అని పెట్టిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ సబ్జెక్ట్ రాయని అవసరం లేదు. ఏంటి రాసి సరిపోద్ది వెర్బ్ ఇక్కడ ఏంటి సా అని ఉంది కాబట్టి ఏంటి పెట్టాను వాజ్. యాడ్జెక్టివ్ ఏంటి బ్యూటిఫుల్. సింపుల్ని బేస్ చేసుకుని కాంప్లెక్స్, కాంపౌండ్ బేస్ చేసుకుంటే కాంప్లెక్స్ ఈజీ. ఏంటి కాంపౌండ్ సెంటెన్స్లో ఉండే మొత్తం వాక్యం అంతా ఇలాగే ఉంటుంది. అండ్ అని తీసేస్తాం, దానికి బదులుగా ఏం పెడతాం హూ. ఇక్కడ సబ్జెక్ట్ తీసేస్తాం ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయిందో సబ్జెక్ట్ రాయని అవసరం లేదు. ఓకేనా? అలాగే రెండో సెంటెన్స్ చూడండి, ఇదొక టైప్. వెంకీ ఏ ఫిల్మ్ యాక్టర్ ప్లేస్ క్రికెట్. వెంకీ అన్నవాడు ఒక ఫిల్మ్ యాక్టర్, సినిమాలో నటిస్తున్నవా వెంకీ క్రికెట్ని ఆడాడు. దీనిలోనే ఎక్కడ మనకి ఏంటుంది, ఇక్కడ ఏంటుందంటే ఇక్కడ రెండు సెంటెన్స్ని ఎలా చేస్తామంటే ఇక్కడ వెంకీ ఏ ఫిల్మ్ యాక్టర్ అని ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఏ ఫిల్మ్ యాక్టర్ అని తీసుకొచ్చి ఈ ఏం చేస్తున్నామంటే వెంకీ ప్లేస్ అని ఉన్నాం కాబట్టి వెంకీ ఈజ్ ఏ ఫిల్మ్ యాక్టర్. చూడండి ఇక్కడ ఏంటి వస్తుంది, వెంకీని తీసుకొచ్చి దీన్ని ఈ రెండింటిని కలిపేస్తాం, కలిపేసి ఏంటి పెడతాం వెంకీ ఈజ్ ఏ ఫిల్మ్ యాక్టర్. వాజ్ కాదు, ఏంటి పెట్టాలి ఈజ్. ఓకే, వెంకీ ఈజ్ ఏ ఫిల్మ్ యాక్టర్. ఎందుకు ఈజ్ అని పెట్టాలి, వజ్ అని ఎందుకు పెట్టకూడదు అన్న దాని గురించి చెప్తున్నాను. ఇది తీసేద్దాం, ముందు రాంగ్ రాశాను. ఈజ్ వజ్ అని పెట్టి నేను మళ్ళీ దేనిగా మార్చాను ఈజ్గా మార్చాను. ఎందుకు అంటే వెంకీ ఏ ఫిల్మ్ యాక్టర్ ప్లేస్ వెల్ అని ఇచ్చాడు. ఇక్కడ ప్లేస్ అన్నది ఏ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఈ సెంటెన్స్ను ఒక సెంటెన్స్గా మార్చాలి వెర్బ్ పెట్టేసి. ఎలా పెట్టేస్తాం వెర్బ్, వెంకీ ఏ ఫిల్మ్ యాక్టర్, సబ్జెక్ట్ ఉంది ఆబ్జెక్ట్ ఉంది. మరి దీనికి వెర్బ్ చేయాలి కాబట్టి వెర్బ్ ఏంటి పెడతాము, ఈ కామా తీసి వెర్బ్ ఏంటి పెట్టాలి అంటే మళ్ళీ రెండో వాక్యంలో వెర్బ్ చూసుకోవాలి. ఏంటది రెండో కామా కాదు ప్లేస్ అని ఉంది. ప్లేస్ అనేది ఏ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఏంటి పెట్టాలి ఈజ్. ఒకవేళ ప్లేడ్ అని ఉన్నది అనుకోండి ఏంటి పెట్టవచ్చు వాస్, గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ ఏం చేశాను వెంకీ ఈజ్ ఏ ఫిల్మ్ యాక్టర్ అయిపోయింది. రెండో వాక్యం చేయాలి కాబట్టి ఏం పెట్టాలి ఎండ్ అని పెట్టాను. ఎండ్ అని పెట్టిన తర్వాత దీని అర్థం ఏంటంటే ఫిల్మ్ యాక్టర్ నేమ్డ్ వెంకీ అంటే ఇక్కడ ఏంటి వెంకీ అన్నది ఆబ్జెక్ట్, వెంకీ అన్నది మగవాడు ఆడదయా ఆడదా మగవాడు అంటే ఏంటి రావాలి హీ రావాలి, హీ అని రాస్తాం. మనకు మిగిలిపోయింది ఏంటి ప్లేస్ క్రికెట్, ఈ ప్లేస్ క్రికెట్ అన్నది ఇక్కడ రాస్తాం. చూడండి దీన్ని ఒక సెంటెన్స్ చేసాం, దీన్ని ఒక సెంటెన్స్ చేసాం, మధ్యన ఎండ్ పెట్టాం. దీన్ని సెంటెన్స్ చేసేటప్పుడు ఇక్కడ వెర్బ్ పెట్టాం, ఇక్కడ ఈ సెంటెన్స్ లాస్ట్లోని కామా తీసి ఎండ్ అని పెట్టాం. మళ్ళీ దీన్ని సెంటెన్స్ చేయడానికి ఇక్కడ సబ్జెక్ట్ పెట్టాం. ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వెంకీ అన్నవాడు ఒక ఫిల్మ్ యాక్టర్ సినిమాలో నటించేవాడు వెంకీ అన్నవాడు మగవాడా ఆడదయ్యా మగవాడు కాబట్టి హీ అని పెడుతున్నాం. ఓకేనా? ఇది చూడండి ఇక్కడ కంజంక్షన్ ఏంటి పెట్టాం ఎండ్ అనే కంజంక్షన్ పెట్టేసి ఇక్కడ సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేసాం. ఓకేనా? ఇక దీని కాంప్లెక్స్లో ఎలా మార్చాలి, కాంప్లెక్స్లో మార్చేటప్పుడు ఈ సెంటెన్స్ డిఫరెంట్, మీద సెంటెన్స్ కంటే ఈ సెంటెన్స్ డిఫరెంట్. ఏంటి డిఫరెంట్, ఇక్కడ ఎవడు క్రికెట్ బాగా ఆడినవాడు ఫిల్మ్ యాక్టర్ వెంకీ కాబట్టి వెంకీ ఎవడైతే ఫిల్మ్ యాక్టర్ వెంకీయో వాడు క్రికెట్ బాగా ఆడుతున్నాడు అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం వెంకీకి ఏ ఫిల్మ్ యాక్టర్కి మధ్యన వెర్బ్ మనం ఇంతకు పెట్టాం కదా, ఆ వెర్బ్ పెట్టి ముందు ఇక్కడ మనం కంజంక్షన్ ఏంటి పెట్టాలి హూ కానీ విచ్ కానీ. హూ అన్నది ఎందుకు పెడుతున్నాం అంటే మళ్ళీ వెంకీ అంటున్నాం కాబట్టి మగవాడు కాబట్టి వ్యక్తి కాబట్టి. దీన్ని ఏం చేసాం చూడండి, ఇదే కాంపౌండ్ సెంటెన్స్ని బేస్ చేసుకుని చూడండి వెంకీ ఈజ్ ఏ ఫిల్మ్ యాక్టర్ అని ఉంది కదా, దీన్ని ఏం చేసాం వెంకీ ఈజ్ ఏ ఫిల్మ్ యాక్టర్ ఉంచేసి
మధ్య నేను పెట్టాను హూ. వెంకీ హూ ఈజ్ ఎ ఫిల్మ్ యాక్టర్. ఇక్కడ ఏం చేశాను, అండ్ హీ అని పెట్టాను కదా, ఈ అండ్ హీ తీసి డైరెక్ట్గా అక్కడ ఏదైతే వెర్బ్ మిగిలిపోయిందో అది రాసాడు. ఏంటది, ప్లేస్ క్రికెట్. వెంకీ హూ ఈజ్ ఎ ఫిల్మ్ యాక్టర్ ప్లేస్ క్రికెట్. ఓకేనా. ఇక చూడండి ఇక్కడ రాశాను హూ. పర్సన్స్ అయితే హూ, థింగ్స్ ఆర్ యానిమల్స్ వస్తువులు లేదా జంతువులు అయితే విచ్ ఉపయోగించాలి. ప్రెజెంట్ టెన్స్ అయితే ఈజ్, పాస్ట్ టెన్స్ అయితే వాజ్. ప్రెజెంట్ టెన్స్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మెయిన్ వెర్బ్స్ అయితే డూ లేదా డజ్ రూపంలో ఉంటే ప్రెజెంట్ టెన్స్, డిడ్ రూపంలో ఉంటే పాస్ట్ టెన్స్. గుర్తుంచుకోండి. ఓకే, ఎక్సర్సైజ్లో ఒక వాక్యాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేసి మిగతా వాక్యాలు మీరు చేయండి. నేను మళ్ళీ దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హీ బాట్ ఏ న్యూ కార్. చూడండి, హీ సబ్జెక్టు, బాట్ వెర్బు, ఏ న్యూ కార్ ఆబ్జెక్ట్. ఇక్కడ బాట్ అనేది బై బాట్, బాట్ అనేది ఏ టెన్స్, పాస్ట్ టెన్స్. దీనిలోని యాడ్జెక్టివ్ ఎక్కడుంది, ఆబ్జెక్ట్లో చెప్పాను ఎక్కడ, ఏ అండ్ ది మరియు నౌన్ ఈ రెండింటి మధ్యన ఉండేది యాడ్జెక్టివ్. ఏంటి ఆ యాడ్జెక్టివ్, న్యూ. హీ బాట్ ఏ న్యూ కార్. హీ సబ్జెక్టు, బాట్ అన్నది వెర్బు, ఏ న్యూ కార్ అన్నది ఆబ్జెక్ట్. ఇది సింపుల్ సెంటెన్స్. ఈ సింపుల్ సెంటెన్స్ని కాంపౌండ్లో మార్చాలంటే ఏంటి పెట్టాలి, ఎండ్ పెట్టాలి. ఎండ్ పెట్టాలంటే ఏంటి చేయాలి, ఇక్కడ నేను ఇక్కడ బ్లాక్ చేసిన దాన్ని యాడ్జెక్ట్ని పక్క తీసి ఒక వాక్యం చేసేయాలి. ఏంటి, హీ బాట్ ఏ కార్. అయిపోయింది. ఎండ్ పెట్టాలి కదా, ఎండ్. ఈ న్యూని బేస్ చేసుకుని మళ్ళీ సెంటెన్స్ చేయాలి కదా, హీ బాట్ ఏ కార్. దేన్ని తీసుకొని సబ్జెక్ట్ చేయమన్నాను, ఆబ్జెక్ట్ని తీసుకొని సబ్జెక్ట్ చేయమన్నాను. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ఏ కార్. సబ్జెక్ట్ చూడకూడదు, ఆబ్జెక్ట్ ఏ కార్. ఏ కార్ అన్నది వస్తువు, ప్రాణం లేనిది. వస్తువుల గురించి కానీ జంతువుల గురించి చెప్పేటప్పుడు ఏకవచనం అయితే ఇట్ అని ఉపయోగించాలి. మగవాళ్ళు అయితే హీ, ఏకవచనం అయితే, ఆడవాళ్ళు అయితే షీ, వస్తువులు లేదా జంతువులు అయితే ఇట్. కాబట్టి హీ బాట్ ఏ కార్ అండ్ ఏ కార్ అని ఉంది కాబట్టి ఏం పెడతాం, ఇట్. బాట్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ న్యూ. చూసారు దీని ఆన్సర్. హీ బాట్ ఏ న్యూ కార్ నేను కాంపౌండ్లో ఎలా మార్చాను, హీ బాట్ ఏ కార్ అండ్ ఇట్ వాజ్ న్యూ. దీని కాంప్లెక్స్ సేమ్ అలాగే, హీ బాట్ ఏ కార్, హీ బాట్ ఏ కార్ విచ్ వాజ్ న్యూ. ఇక్కడ ఏం పెట్టలేదు నేను, హూ అని పెట్టలేదు, ఎందుకంటే ఈ కార్ అన్నది ఏంటి, వస్తువు. ఇది ఒకటి ఇక్కడే చెప్పాను. థింగ్స్ ఆర్ యానిమల్స్ వస్తే విచ్, వ్యక్తులైతే హూ. ఇవి దేని మీద బేస్ అయి ఉంటుంది, ఆబ్జెక్ట్ మీద బేస్ అయి ఉంటుంది, గుర్తుంచుకోండి. కాబట్టి హీ బాట్ ఏ కార్ అండ్ ఇట్ వాజ్ న్యూ. ఇది కాంపౌండ్. హీ బాట్ ఏ కార్ విచ్ వాజ్ న్యూ. దీని ఆన్సర్ ఏంటి, విచ్ అని పెట్టేసి మళ్ళీ ఇట్ తీసేస్తాం, వాజ్ న్యూ అనేది సేమ్. ఇది ఇలాగా మీరు డిఫరెంట్ సెంటెన్స్ ఇచ్చాను. ఈ డిఫరెంట్ సెంటెన్సెస్ మీరు చేయండి. దాని ఆన్సర్స్ నేను మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్లో ఏంటి దీని ఆన్సర్స్ అని చెప్తాను, లేదా క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడైనా మీకు ఆన్సర్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మై క్లాస్.